హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీలో 104లో ఏవైతే జాబ్స్ గురించి అయితే మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ జాబ్స్ కి అయితే మళ్ళీ నోటిఫికేషన్ అయితే పడింది అనమాట. ఏదైతే మనకు 104 మొబైల్ మెడికల్ యూనిట్ లో ఏదైతే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కు సంబంధించిన జాబ్స్ అయితే పడ్డాయి. వాటికి సంబంధించి ఇంతకు ముందు నోటిఫికేషన్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంది అయితే ఎగ్జామ్స్ కూడా రాశారనమాట. తర్వాత కొందరికి ఇంటర్వ్యూ లెటర్స్ కూడా అయితే అందాయి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యారో వాళ్ళనైతే ఇంటర్వ్యూ కూడా పిలవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది అయితే అడిగారు, అన్న మాకు ఎగ్జామ్ కి కాల్ లెటర్ రాలేదు, అలాగే మాకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ రాలేదు, మాకు ఎటువంటి మెయిల్ రాలేదు, అలాగే మెసేజ్ కూడా రాలేదని చాలా మంది అయితే అడిగారు అనమాట. వాళ్ళకి ప్రూఫ్ తో సహా ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ లెటర్, అలాగే ఇంటర్వ్యూకు పిలిచిన ఇంటర్వ్యూ లెటర్ ను కూడా మీకైతే చూపిస్తాను. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మళ్ళీ ఈ ల్యాబ్ టెక్నీషియన్ కి అప్లై చేసుకోమని మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే ఈ వీడియో నిన్ననే చేయవలసి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియోని అయితే మీకు అప్లోడ్ చేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడైతే ఆ వీడియోని అయితే పూర్తిగా చూసి మీరు అన్ని డీటెయిల్స్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇది మనకు మళ్ళీ నిన్న రిలీజ్ చేసిన ఆ 104లోని ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది పేపర్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు ల్యాబ్ టెక్నీషియన్లు కావాలను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొబైల్ మెడికల్ యూనిట్లలో పనిచేయుటకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. అలాగే కనీస అర్హత అని చెప్పి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ప్లస్ ఎంఎల్టీ, లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ, లేదంటే బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బిఎస్సి ఎంఎల్టీ అయితే చదివిన వాళ్ళు, అలాగే 1 సంవత్సరం సంబంధిత అనుభవం అయితే కలిగి ఉన్న వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాలన్నట్టు ఇవ్వడం జరిగింది. ముందు అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అయితే అప్లై చేయకూడదు. అలాగే ఉద్యోగ స్థలం ఎంపికైన అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొబైల్ మెడికల్ యూనిట్లలో పనిచేయుటకు సిద్ధంగా అయితే ఉండాలన్నమాట. వీరికి నెలకు జీతం 21,000 సిటిసి అయితే ఇస్తారనమాట. అంటే కటింగ్స్ అవి పోను 18,000 నుంచి 19,000 లోపల అయితే శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కంపెనీ ఇచ్చిన లింక్ ద్వారా ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కి అయితే దరఖాస్తు అయితే చేయొచ్చు. careers.bhspl అని మనకు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు తేదీలు 5/6/2026 నుంచి 7/6/2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి 3 రోజులు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ లో అప్లై చేసిన వాళ్ళు తిరిగి అయితే అప్లై చేయొద్దని ఇక్కడ కోరడం అయిందనమాట. అలాగే ఉద్యోగం కోసం ఎటువంటి డబ్బులు అయితే చెల్లించొద్దు, మరియు నియామకాలు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతాయని ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ఎవరైనా డబ్బులు చెల్లిస్తే సంస్థకైతే ఎటువంటి బాధ్యత ఉండదు అన్నట్టు మనకైతే చూపించడం జరిగింది. ఇంతకు ముందు మనకు ఏవైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నేను పెట్టిన వీడియోకి చాలా మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు. చాలా మంది విజయవాడకు వెళ్ళి ఎగ్జామ్ కూడా అయితే రాసి వచ్చారనమాట. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టు కూడా చాలా మంది అయితే చెప్పడం జరిగింది. తర్వాత కొందరైతే కాల్ లెటర్స్ కూడా వచ్చాయని నాకైతే మనకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా మీరైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కానీ కొన్ని డిస్ట్రిక్ట్ లో మాత్రమే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్ అయితే వచ్చినట్టయితే మన దృష్టికి అయితే వచ్చింది. మిగతా డిస్ట్రిక్ట్లు కూడా క్యూలో ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్
విడతల వారీగా ఏ ఏ డిస్టిక్ కి సంబంధించి ఆ డిస్టిక్ వాళ్ళని మనకు ఇంటర్వ్యూలకు అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినట్టుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మెయిల్ కానీ లేదంటే వాళ్ళకి ఫోన్ కానీ అయితే చేయడం జరుగుతుంది. ఇది చాలా మందికి అయితే కాల్ లెటర్ అయితే మాకు మెయిల్ కి రాలేదు అని చెప్పారు. కానీ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి వచ్చిందా లేదా అని డౌట్ తో అయితే ఉన్నారనమాట. కాబట్టి ఆ కాల్ లెటర్ ఎగ్జామ్ కి సంబంధించిన కాల్ లెటర్ మరియు ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్లు రెండు మీకైతే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇది మనకు ఏదైతే ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్ అన్నమాట. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మీరు. సిఐఎన్ నంబర్ అని దానికి సంబంధించిన ఒక నంబర్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. స్కాన్ టు అప్లోడ్ యువర్ ఫోటో అని చెప్పేసి. అలాగే కాల్ లెటర్ గ్రీటింగ్స్ ఫ్రమ్ భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ విత్ రెఫరెన్స్ టు యువర్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఏపీ 104. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు అటెండ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని అక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని క్యాండిడేట్ నేమ్, అలాగే అప్లికేషన్ ఐడి, తర్వాత మనకు మొబైల్ నంబర్, తర్వాత ఆధార్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ డేట్ అని 26/5/2026 కు సంబంధించి మనకు డేట్, ఎగ్జామినేషన్ టైం, అలాగే రిపోర్టింగ్ టైం కి సంబంధించి మరియు వాళ్ళు ఎగ్జామ్ రాసిన డేట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ వెన్యూ సంబంధించి చూడొచ్చు. అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా క్యాండిడేట్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎగ్జామినేషన్ కి సంబంధించిన కాల్ లెటర్ అనమాట. తర్వాత మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మీకు ఇన్విటేషన్ ఫర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఇక్కడ గ్రీటింగ్స్ ఫ్రమ్ భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్. వీఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్వాలిఫైడ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. యూ ఆర్ హియర్ బై ఇన్వైటెడ్ టు అటెండ్ ద ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ద డీటెయిల్స్ ఆర్ మెన్షన్డ్ బిలో అని చూపించడం జరిగింది. చాలా మంది అయితే ఎగ్జామ్ రాసినప్పటికీ అందులో అయితే 100కి 70 మార్కులకు పైన వచ్చిన వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే బాగా ఎగ్జామ్ రాసి ఉండి మంచి మార్కులు వచ్చింటాయో వాళ్ళను మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరిగింది. కృష్ణా మరియు ఎన్టీఆర్ డిస్టిక్ కి సంబంధించి మొన్న 4వ తేదీ అయితే నిన్న ఆ ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ 4 జూన్ 2026, రిపోర్టింగ్ టైం అని 9 AM, ఇంటర్వ్యూ వెన్యూ అని ఇవ్వడం జరిగింది. అలాగే వెన్యూ అడ్రస్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లాల్సింది అన్నది కూడా ఇక్కడైతే చూపించడం జరిగింది. SSC మార్క్స్ మెమో, DMLT సర్టిఫికేట్, అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ అయితే తీసుకొని వెళ్లాలన్నట్టు మనకైతే ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ అట్ ద వెన్యూ అట్లీస్ట్ 30 minutes బిఫోర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ టైం అని మనకు కొన్ని నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అని, ఐడి ప్రూఫ్ అండ్ ఆల్సో సమ్ అదర్ సర్టిఫికేట్స్ విత్ యువర్ రెజ్యూమ్ అనమాట. అలాగే వెరిఫికేషన్ పర్పసెస్ కి ప్లీజ్ నోట్ దట్ ఫెయిల్యూర్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ ఆన్ ద షెడ్యూల్ డేట్ అండ్ టైమ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ విత్డ్రావల్ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోతే మీ క్యాండిడేచర్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇది భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ నుంచి మనకు 104లో ఏదైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ కు సంబంధించిన పూర్తి ప్రాసెస్ అనమాట. ఇప్పటికైతే ఇంటర్వ్యూ వరకు అయితే జరగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళు క్వాలిఫై ఉన్నారో వాళ్ళను కూడా దగ్గరలో అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు ఇందులో. తర్వాత మీకు ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ మరియు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ప్రిఫరెన్స్ మీరు లొకేషన్స్ అయితే ఇచ్చారో 3
లొకేషన్స్ ఆ లొకేషన్స్ లో ఆ వేకెంట్ని బట్టి మీకైతే ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ఇప్పుడు ఉన్న A104 లో కూడా ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రెజెంట్ అయితే అవైలబుల్ లో లేరనమాట. కాబట్టి ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని వేలల్లో ఈ LT పోస్టులు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి చాలా మందికి అయితే ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మనకు 3 రోజులు అయితే టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ఇందులో అయితే ఆ జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ అయితే జాబ్స్ కు సంబంధించి, అడ్మిషన్స్ కు సంబంధించి, అలాగే స్కీమ్స్ కు సంబంధించి మరియు ఏదైనా ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఈ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇలానే నన్ను అయితే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.